కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుందండి. దీనిలో పీచు, విటమిన్ సి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. వారంలో 2, 3 సార్లైనా పిల్లలతో తినిపించడానికి ట్రై చేయాలి కదా! బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తాయి అని చెప్తారు కదా! అవి వస్తాయో రాదో నాకైతే తెలియదు కానీ, ఈ మసాలా ఒక్కసారి తిని చూసారంటే వారంలో 2, 3 సార్లు తినటానికి ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ మసాలా కోసం మనము కడాయి పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టొద్దండి. హై ఫ్లేమ్‌లో పెడితే బెండకాయ అనేది లోపలి వరకు వేగకుండా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగని లో ఫ్లేమ్‌లో పెట్టారు అంటే బెండకాయ అనేది స్లోగా కుక్ అయ్యి బెండకాయ మనకి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అది పర్ఫెక్ట్ మసాలా అనేది మనకి రాదు. ఈ మసాలా మనము ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైం గిన మనం కేటాయించామంటే పర్ఫెక్ట్ బెండకాయ మసాలా అనేది మనకు వచ్చేస్తుంది. ఈ బెండకాయ మసాలా కోసం నేను మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందుకోసం నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుమును తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ఉప్పు కూడా తీసుకొని ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు అనేది నేను పొట్టు అయితే తీయట్లేదండి. పొట్టుతో సహా వేస్తున్నాను. అక్కడక్కడ ఆ పీచులు కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసం నేను పీచుతోటే నేను పట్టేస్తున్నాను. ఈ విధంగా మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగని మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు. అక్కడక్కడ మనకి పలుకులుగా తగులుతున్నప్పుడు తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. అలాగని ఎక్కువ వేయించొద్దండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం తీయాలి. లేదా కొంచెం లేట్ చేసినా మనం తీసిన తర్వాత బెండకాయ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి నేను కొంచెం తీసాను. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకొని అందులో పోపు వేసి వేగాక ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా చీల్చి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి లైట్గా వేయించుకున్నాము. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఉంది కదా, ఆ ముక్కల్ని కూడా మనం వేసి ఉల్లిపాయ అనేది మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇందులోనే ఒక అర చెంచా వరకు పసుపును కూడా యాడ్ చేశాను. అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఎందుకంటే ఈ మసాలా అనేది త్వరగా మాడిపోతుంది. ఇందులోకి మనము వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అనేది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టద్దు. కారం అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టామంటే ఈ మసాలా పొడి అనేది మనకి పర్ఫెక్ట్గా బెండకాయ ముక్కలన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసేసుకుని కర్రీని అయితే పక్కకు తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇది కనీసము 3-4 డేస్ కంపల్సరీగా నిలవైతే ఉంటుందండి. వీడియో చూసాక బెండకాయ మసాలా ఇంత సింపుల్గా అంటారండి, టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది. పప్పుచారుతో కానీ రసంతో కానీ పక్కన పెట్టుకొని నంచుకుంటూ తింటే ఆహా అద్భుతం అంటారండి. ఏమండోయ్, మర్చిపోయాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.